ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన అప్పనపల్లిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బాల తిరుపతి అప్పనపల్లి క్షేత్రము శ్రీ బాలబాలాజీ స్వామివారి సన్నిధిలో ఈ నెల 30వ తేదీ అనగా రేపు వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా అధికారుల యొక్క ఆదేశాలతో అత్యంత వైభవపేతంగా ఇక్కడ ముక్కోటి ఏర్పాట్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటిలో భాగంగా స్వామివారి యొక్క అలంకారాలు, అదేవిధంగా ఉత్సవ విగ్రహాల అలంకారాలతో, వివిధమైనటువంటి కోలాటాలతో, భాజా భజంత్రులతో స్వామివారి గ్రామ సేవ ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జమున 5:03 స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. భక్తుల సౌకర్యార్థము పూర్తిగా అనగా రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ ఈ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వీటిలో అనేక ఏర్పాట్లు మన ఆలయ సిబ్బంది చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా సుఖవంతమైనటువంటి దర్శనాన్ని చేసుకుని స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. రేపు జరగబోయేటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు కనుక మీరు చూసుకున్నట్లయితే రేపు ఉదయం 5:03 స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైన వెంటనే భక్తుల దర్శనం ఆహ్లాదంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా దూర ప్రాంతాల నుంచి వివిధమైనటువంటి పుష్పాలను మా ఆలయానికి సేకరించడం జరిగింది. వీటన్నిటితోటి శోభాయమానంగా స్వామివారి యొక్క ఆలయం అంతా కూడా చాలా అందంగా అలంకృతం అవుతుంది. భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగాను, సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నము అమ్మవారికి 1,00,000 చామంతి పూజ, అంటే ధనుర్మాసంలో గోదాదేవి ఆండాళ్ళ అమ్మవారికి ఇక్కడ మనం రేపు 1,00,000 చామంతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది. వాటి కోసం సేకరించినటువంటి పుష్పాలు ఇవన్నీ కూడా రేపు ఈ పుష్పాలతోటి అలంకారము, అదేవిధంగా అమ్మవారికి 1,00,000 చామంతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు 250 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నట్లయితే వారి పేరున పూజ చేసి వారి దంపతులు ఇరువురికి కూడా లోపల అంతరాలయ దర్శనం చేయించి గోత్రనామాలు చెప్పి హారతి ఇచ్చి పంపడం జరుగుతుంది. కావున ఇటువంటి అవకాశాలు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదే చెప్పండి. మన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తూ ఈ రేపటి ఏర్పాట్లను ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ స్వామివారికి వివిధమైనటువంటి అలంకారాలు పుష్పాలతోటి, అదేవిధంగా వివిధమైనటువంటి దివ్యమైనటువంటి అలంకారాలతో రేపు ఉత్తర ద్వార దర్శనం చేసిన భక్తులకు ఆహ్లాదం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా గత 2 రోజులుగా అవిశ్రాంతంగా కష్టపడుతూ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా రేపు స్వామివారి సన్నిధిలోనే మరి స్వామివారి వాహనమైనటువంటి హనుమంత వాహనము అంటూ ఉంటాం. ఈ ముక్కోటి రోజున ప్రతి ఒక్కరూ కూడా మన స్వామివారితో పాటు ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మన ఆలయంలో ఈ పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క అలంకారాన్ని రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్వామి దర్శనంతో తద్వారా రేపు జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా చాలా అత్యంత వైభవపేతంగా ప్రతిష్టాత్మకంగా మన ఆలయ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కిందటి సంవత్సరం చాలా బాగుంది అన్నారు. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది అని అనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరము మరింత వ్యయ ప్రయాసాలతోటి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాలు అందులో జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి మహాపర్వదిన సందర్భంలో స్వామివారిని దర్శించి తద్వారా సకల సుఖ భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కటి ఏర్పాట్లు మన ఆలయ సిబ్బంది చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆహ్లాదంగా సంతోషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.
రేపు ప్రత్యేక దర్శనము అని చెప్పేటువంటి టికెట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత దర్శనాన్ని రేపు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లక్ష చామంతి పూజా కార్యక్రమము, ఆశీర్వచనము, వేద ఆశీర్వచనము అనేటువంటి వివిధ సేవల్లో పాల్గొనేటువంటి భక్తులకు అంతరాలయంలో దర్శనం చేయించి వారి యొక్క గోత్రనామాలు చెప్పి అక్కడ హారతులు ఇచ్చి తీర్థశటాలు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా తగినటువంటి సమయానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.